హీరోయిన్కి ఇలాంటి సమస్య ఉన్నట్టుగా చూపించారు. అతని మనోబలం, మనోభావం అదే. ఆయనకి ప్రాబ్లం ఎప్పుడు సాల్వ్ అవుతుంది సార్? సాధారణంగా ఇది ఎన్నో రకాల కారణాల వల్ల ఆ మనిషి యొక్క మనసును బాధిస్తుంది. కొంతమందికి 2 గంటల సేపు లేదా 2 నిమిషాల్లో కూడా నార్మల్ అయిపోతారు. కానీ మిస్టర్ రుద్రన్కి ఇది ఒక దీర్ఘ వ్యాధి. అదే నేను అప్పుడే చెప్పాను కదా సార్, అతను ఇక్కడ పర్మనెంట్గా ఉండవలసిన పేషెంట్. అరగంటలో కారు వస్తుంది సార్, మీరు బయలుదేరండి. నా కోసం చూడకండి. మీ అసిస్టెంట్ వినోద్ అక్కడ వెయిట్ చేస్తున్నాడు. ఇదిగోండి సార్. ఏం చేసావురా? నా శ్వేతను ఏం చేసావు? నీ శ్వేతను ఏం చేసావురా? రే అడుగుతున్నాం కదా, ఏం చేసావురా?
చెప్పండి వెంకట్. అబ్స్కాండ్ అయిన డైరెక్టర్ రుద్రన్ దాక్కున్న చోటు తెలిసింది సార్. ఆ? అక్కడికి వెళ్ళి చూస్తే ఆయన చాలా దారుణంగా హత్య చేయబడ్డాడు సార్. వాట్? ఎప్పుడు జరిగింది? ఇప్పుడే కాసేపు ముందే జరిగినట్టుంది సార్. ఇక్కడే మన ఏరియాలో రింగ్ రోడ్ దగ్గర సార్ లొకేషన్. నేను మినిస్టర్ గారి మీటింగ్లో ఉన్నాను. లొకేషన్ షేర్ చేయండి, వెంటనే వస్తాను. ఎస్ సార్. మిగతా ఫార్మాలిటీస్ అంతా చెప్పేశారు సార్. ఓకే సార్. నమస్కారం. ముఖ్య అంశాలు. శ్వేత హత్యలో ముఖ్య నేరస్తుడైన దర్శకుడు రుద్రన్ అనుమానాస్పదంగా ఈ రోజు హత్య చేయబడ్డారు. ఆయన్ని షార్ప్ అయిన కత్తితో మెడలో కోసి మరీ చంపేశారు. ప్రైవేట్ ఏరియాను నరికి మరీ చంపేశారు. హైటెక్ సిటీ పక్కన దాక్కునున్న రుద్రన్ ని దారుణంగా చంపి పడేసిన ఆ మనిషి ఎవరనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా ఉంది. అభిషేక్, వచ్చి తలుపు తెరవరా. ఏమైందిరా? రేయ్, వచ్చి న్యూస్ చూడరా. వెళ్ళి వస్తాను. ఇంకా శ్వేత హత్యలో ముఖ్యమైన నేరస్తుడిగా వెతకబడ్డ రుద్రన్ ఇప్పుడు హత్య చేయబడినందువల్ల శ్వేత హత్యకి పగ తీర్చుకునే ఉద్దేశంతోనే ఈ హత్య కూడా జరిగి ఉండొచ్చని పోలీస్ శాఖ వారు అనుమానిస్తున్నారు. ఎవరు చేస్తుంటారా? తెలీదు మామా. ఎవరు చేస్తారో తెలియట్లేదే. మిస్టర్ ఫిలిప్స్ రెఫర్ చేసిన క్యాండిడేట్స్ మీరేనా? అవును సార్. మీరందరూ ఒకే కాలేజా? అవును సార్. అవును. ఏ రీజన్ కోసం విస్కాం తీసుకున్నారు? నన్నెందుకు ఇదంతా ఈయనెందుకు అడుగుతున్నాడు రా? నీ పేరేంటమ్మా? సురేఖ సార్. Pardon? సురేఖ సార్. ఇంకా మా పేర్లు అడగలేదే. నువ్వెందుకోసం నా దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అవ్వాలనుకున్నావు? సార్, మీరు కాకతీయ అని ఒక సినిమా తీశారు కదా సార్. ఆ సినిమా నాకు చాలా బాగా నచ్చింది సార్. ఆ సినిమా చూసి దాదాపు 3 రోజులు బాగా ఏడ్చాను సార్. అంతగా ఫీల్ అయ్యావా? అవును సార్. అది చూడగానే నాకు మా బామ్మ గుర్తుకొచ్చింది. అందుకనే చాలా ఫీల్ అయ్యాను. యాక్చువల్గా ఆ సినిమా నేను డైరెక్ట్ చేయలేదు, ప్రొడ్యూస్ మాత్రమే చేశాను. అదే సార్, మీరు ఒక సినిమాని డైరెక్ట్ చేసినా సరే, ప్రొడ్యూస్ చేసినా సరే, అది ఎప్పుడు ఒక బెస్ట్ మూవీగా ఉంటుందనే సార్ మీ దగ్గర నేను జాయిన్. ఐ హ్యావ్ డిసైడెడ్. మీకు 1 లైన్ ఆర్డర్ ఇస్తాను, దాన్ని స్క్రిప్ట్గా రెడీ చేయండి. ఓకే ఐ వాంట్ ఇట్ టు బి పర్ఫెక్ట్, నీట్ అండ్ క్లియర్. ఓకే సార్. I want the script to be ready in 3 days. Right? ఓకే సార్. రే, మన డైరెక్టర్ని ఎవరు చంపేస్తుంటారా? అదంతా మనకు అనవసరం రా. మామ, శ్వేత అనే డైరెక్టర్ని మనమే చంపామని పోలీసులు అనుమానించుంటారా? వాళ్ళ చేతికి చిక్కామనుకో కొట్టి చంపేస్తారు. ఇక్కడ ఉండడం అంత సేఫ్ కాదు. మనం వెంటనే బెంగళూరుకి వెళ్తున్నాం. నేనెక్కడికి రాను, నాకు ఇక్కడే సేఫ్టీ. అవునవును, మాకిక్కడే సేఫ్టీ. రే రే బావా, ఏమంటున్నావురా? రే, బెంగళూరుకి వెళ్ళిపోదాం రా. రే, బెంగళూరుకి వెళ్తే పోలీసులు రారా? లేదా బెంగళూరుకి పోలీసులు రారా? చెప్పేది వినరా? రే, ఇక్కడే ఉందాంరా. రే, మనం అక్కడికి వెళ్ళడమేరా సేఫ్. రే, చెప్పేది అక్కడ బాబాయ్ ఇల్లు ఉంది, అక్కడికి వదిలేరా, వెళ్ళిపోదాం ఇక్కడే రా. ఉందాంరా. మీరు వచ్చినా రాకపోయినా నేనే వెళ్తాను. రే రే, వదలరా, చెప్పేది వదలరా. రే, ఇక్కడే వదలరా, ఉందాంరా. చెప్తాను. రే, ఆలోచించరా. ఈ కేసు ముగించకపోతే నేను ఇక్కడికే వచ్చి సార్ చేరాలి. అంత టార్చర్గా ఉంది సార్.
ఆ డైరెక్టర్ రుద్రన్ మర్డర్ గురించి మీకు తెలుసు కదా సార్? అవును, న్యూస్లో చూశాను. చెప్పండి. ఆ డైరెక్టర్ ఒక పెక్యులియర్ క్యారెక్టర్. శ్వేత హత్య కేసులో సంబంధించిన ఒక హంతకుడు. ఇప్పుడు ఆయన హత్య చేయబడ్డాడు. మీరు నాతో చెప్పినట్టు ఆయన మానసిక పరిస్థితి గురించి వేరే ఎవరికైనా చెప్పారా, లేదా వేరే డాక్టర్స్తో డిస్కస్ చేశారా? ఆ అమ్మాయి పేరు పూజ. ఆమె కళ్ళ ఎదుటే వాళ్ళ అమ్మా నాన్న ఒక యాక్సిడెంట్లో చనిపోయారు. ఆమె కూడా వాళ్ళ మేనమామ పర్యవేక్షణలో ట్రీట్మెంట్ తీసుకుంటోంది. ఒకసారి వాళ్ళ మేనమామ ఇక్కడికి వచ్చినప్పుడు మిగతా పేషెంట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. యూసి పూజ మ్యాక్సిమం ఇంకొక 1 or 2 monthsలో నార్మల్ అయిపోతుంది. సో ప్లీజ్ డోంట్ వర్రీ, ఓకే? ఓకే డాక్టర్, నేను అడుగుతున్నానని తప్పు కనుక్కోకండి. ఇలా మానసికంగా బాధపడే పిల్లలు ఎప్పుడూ ఒకే ప్రెషర్లో ఉంటారా? ఆ పరిస్థితులకు లోనైనప్పుడు ఏ కారణం వల్ల వాళ్ళు బాధించబడ్డారో ఆ ప్రెషర్లోనే ఉండిపోతారు. కాకపోతే అప్పుడప్పుడు ఆ హై లోయర్ ప్రెషర్లో తేడాలు వస్తూ ఉంటాయి, అంతే. హరీష్, ఇక్కడ ఉన్న వాళ్ళ సంగతి వదిలేయండి. బయట చూసారంటే వాళ్ళు మెంటల్ ఇన్బ్యాలెన్స్లో ఉన్నట్టుగా మీరు చూస్తే అస్సలు తెలీదు. వాళ్ళు ఆ ప్రాబ్లంతోనే ట్రావెల్ అవుతూనే ఉంటారు. ఎప్పుడైనా ఆ ప్రాబ్లం బయటకు వస్తూ ఉంటుంది, అంతే. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీ ఫీల్డ్లోనే డాక్టర్ ఒక్క నిమిషం. షూర్. సార్ డాక్టర్ దగ్గరికి వచ్చాను సార్. వచ్చేస్తాను సార్. 10 minutes సార్. వచ్చేస్తాను సార్. షూర్ సార్. మీ ఫీల్డ్లో ఒక చిన్న అర్జెంట్ మీటింగ్ వెయిట్ చేస్తున్నారు. అలా వెళ్ళాలి. ఓకే పూజని జాగ్రత్తగా చూసుకో. ఓకే. అప్పుడు డైరెక్టర్ గురించి నేను మాట్లాడడం మొదలుపెట్టాను, కానీ ఆయన ఏదో కాల్ వచ్చింది, అర్జెంటుగా వెళ్ళాలని చెప్పి వెళ్ళిపోయారు. ఆయన పేరు హరీష్. ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఆయన ఎడిటర్గా ఉన్నారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. యూకేలో 1 year మాస్టర్స్, యూకేలో 1 year మాస్టర్స్, 2 years వర్క్ పర్మిట్ అప్ టు 5 years వీసా. కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ. కాంటాక్ట్ 89851 89851.